డార్క్ సైకాలజీ ఈ పేరు వినగానే బహుశా ఏదో బలవంతం చేయడం, బెదిరించడం లాంటివి గుర్తొస్తాయేమో. కానీ ఇది అస్సలు అలాంటిది కాదు. ఇది చాలా సైలెంట్‌గా మన కంటికి కనిపించకుండా జరిగే ఒక కంట్రోల్ గేమ్. ఎదుటివాళ్ల ఆలోచనలని, వాళ్ల ఎమోషన్స్‌ని, చివరికి వాళ్ల రియాలిటీని కూడా తమకు అనుకూలంగా ఎలా మార్చేస్తారో ఇప్పుడు మనం చూద్దాం. ఈ ప్రశ్న చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మంచి కోసం, ప్రభావితం చేయడానికి, హానికరంగా నియంత్రించడానికి మధ్య చాలా సన్నని గీత ఉంటుంది. ఆ గీత ఎక్కడుందో తెలుసుకోవడమే మనం వేయాల్సిన మొదటి అడుగు. అవును, చాలాసార్లు మ్యానిప్యులేషన్ను మనం స్పష్టంగా గుర్తించలేకపోయినా మనసులో ఎక్కడో ఏదో తేడాగా ఉంది, ఏదో సరిగ్గా లేదు అనే ఒక ఫీలింగ్ వస్తూ ఉంటుంది. ఆ గట్ ఫీలింగ్ను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. ఈ మాట ఎంత నిజమో కదా. మనకు కనిపించకుండా జరిగే కంట్రోలే చాలా పవర్ఫుల్. అందుకే ఇప్పుడు మనం ఒక మ్యాన్యుపులేటా వాడే ట్రిక్స్ ఉన్నవాళ్ల ప్లేబుక్లోకి తొంగిచూద్దాం. ముందుగా వాళ్లు ఒకరి వాస్తవికతను ఎలా వక్రీకరిస్తారో తెలుసుకుందాం. సరే, పార్ట్ 1 ఒక వ్యక్తి రియాలిటీపై ఉన్న అవగాహనను దెబ్బతీసే వ్యూహాలపై ఫోకస్ చేద్దాం. ఇవి ఎంత సటిల్గా ఉంటాయంటే అసలు ఏం జరుగుతుందో అర్థం చేసుకోవడమే చాలా కష్టం. ఇందులో ఉన్న ట్రిక్ ఏంటంటే వాళ్లు అబద్ధం చెప్పరు, జస్ట్ కొన్ని నిజాలు చెప్పకుండా వదిలేస్తారు అంతే. కాని ఆ చెప్పని విషయాలే ఒక వ్యక్తిని, తమ జ్ఞాపకశక్తిని, తమ ఆలోచనల్ని తామే అనుమానించేలా చేస్తాయన్నమాట. ఇక్కడ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది, మనకు చెప్పిన కథకి వాళ్లు దాచిపెట్టిన నిజానికి మధ్య ఎంత పెద్ద గ్యాప్ ఉందో కదా. ఈ ఖాళీనే కన్ఫ్యూజన్ను క్రియేట్ చేస్తుంది. ఆ కన్ఫ్యూజనే వాళ్ల ఆయుధం. ఈ మాట మనలో చాలామందికి పరిచయమే ఉంటుంది. వినడానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది, కానీ దీని వెనుక ఒక పవర్ఫుల్ మ్యానిప్యులేషన్ టెక్నిక్ దాగి ఉంది. దీన్నే మినిమైజేషన్ అంటారు. దీని వెనుక ఉన్న అసలు ఉద్దేశమేంటంటే వాళ్లు చేసిన పని వల్ల కలిగిన బాధను చాలా చిన్నదిగా చేసి చూపించడం. నువ్వు మరీ ఓవర్గా రియాక్ట్ అవుతున్నావు అని చెప్పడం ద్వారా ఒకరి ఫీలింగ్స్ తప్పు అని నమ్మించే ప్రయత్నం చేస్తారు. మెల్లమెల్లగా వాళ్లు తమ బాధను తామే అనుమానించడం మొదలుపెడతారు. రైట్, ఇక రెండో భాగానికొద్దాం. ఇక్కడ మనుష్యుల ఎమోషన్స్ను, వాళ్ల బంధాలను తమకు అనుకూలంగా ఆయుధాల్గా ఎలా వాడుకుంటారో చూద్దాం. ఇది చాలా ప్రమాదకరమైన ఆట. మొదట్లో అంతా ఒక ఫెయిరీటేల్లా ఉంటుంది. విపరీతమైన ప్రేమ, కేరింగ్, అసలు మనకోసమే పుట్టారేమో అనిపిస్తుంది. కాని దీని వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం ప్రేమ కాదు, బానిసత్వాన్ని సృష్టించడం. ఈ అతి ప్రేమ అనేది వాళ్ల ఉచ్చులో బంధించటానికి వేసిన ఒక ఎర అంతే. లవ్ బాంబింగ్ తర్వాత స్టేజ్ ఇది. ఒక్కసారిగా విపరీతమైన ప్రేమ చూపిస్తారు, ఆ తర్వాత అంతే వేగంగా దూరం పెడతారు. ఈ అనూహ్యమైన ప్రవర్తన వల్ల మన బ్రెయిన్లో డోపమైన్ లెవెల్స్ అస్తవ్యస్తమవుతాయి. ఇది అచ్చం గ్యాంబ్లింగ్ లాంటిది. వాళ్ల ప్రేమ ఎప్పుడు దొరుకుతుందో తెలియని ఆ అనిశ్చితి ఒకరిని వాళ్లకు కట్టిపడేస్తుంది. ఇది ఒక విషవలయం. మొదట ఐడియలైజేషన్, అంటే ఒక వ్యక్తిని ఆకాశానికెత్తేస్తారు. తర్వాత డీవాల్యుయేషన్, అంటే అదే ఆకాశం నుండి కిందకు తోసేసి వాళ్లలోని లోపాలను ఎత్తిచూపుతారు. చివరికి డిస్కార్డ్, ఏమి పట్టనట్టు వాళ్లనొదిలేసి ముందుకు సాగిపోతారు. ఈ సైకిల్ రిపీట్ అవుతూ వాళ్ల ఆత్మగౌరవాన్ని నాశనం చేస్తుంది. ఈ మాటలు మనలో చాలామందికి తెలిసే ఉంటాయి. ఇవి నేరుగా బెదిరించవు, కాని మనలో అపరాధ భావనను కలిగిస్తాయి. ఒకరి మనస్సాక్షినే వారికి వ్యతిరేకంగా ఆయుధంగా మారుస్తాయన్నమాట. వాళ్లు కావాలనే ఇతరుల గురించి మాట్లాడతారు, మనలో అభద్రతాభావాన్ని, అసూయను పుట్టిస్తారు. దాని గురించి అడిగితే నువ్వే అతిగా ఆలోచిస్తున్నావు అంటారు. కాని దీని వెనుకున్న ఉద్దేశ్యం ఒక్కటే, వాళ్లపై పట్టు సాధించడం. సరే, ఇప్పుడు మూడో చివరి భాగానికొచ్చేశాం. ఇక్కడ ఒక వ్యక్తి యొక్క గుర్తింపును, వాళ్ల ఆత్మవిశ్వాసాన్ని ఎలా దెబ్బతీస్తారో చూద్దాం. ఇది చాలా నెమ్మదిగా జరిగే ఒక సైకలాజికల్ అటాక్. ఇది అకస్మాత్తుగా జరగదు. మొదట ఒక చిన్న రిక్వెస్ట్తో మొదలవుతుంది. దానికి సరే అంటారు. ఆ తర్వాత మరొకటి, ఇంకొకటి. నెమ్మదిగా వద్దు అని చెప్పే శక్తిని కోల్పోతారు. చివరికి ఒకరి సరిహద్దులు పూర్తిగా చెరిగిపోతాయి. ఈ మాట ఈ పరిస్థితికి పర్ఫెక్ట్గా సరిపోతుంది. సరిహద్దుల ఉల్లంఘన అనేది ఒక పెద్ద సంఘటనలా ఉండదు. నీటి చుక్క రాయిని ఎలాగైతే అరగదీస్తుందో, ఈ చిన్న చిన్న ఉల్లంఘనలు ఒకరి ఆత్మవిశ్వాసాన్ని, వాళ్ల ఆత్మరక్షణ శక్తిని నెమ్మదిగా నాశనం చేస్తాయి.
ఇక్కడ వాళ్ళు విమర్శించరు, కేరింగ్ ముసుగులో సలహా ఇస్తారు, ఒకరి వ్యక్తిత్వాన్ని, ఇష్టాలను, కలలను నెమ్మదిగా దెబ్బతీస్తారు. కాలక్రమేణా వాళ్ళ అభిప్రాయమే బాధితుల అభిప్రాయంగా మారుతుంది, ఒకరి సొంత అస్తిత్వాన్నే వారు కోల్పోతారు. ఇది ఒక క్లాసిక్ ఉదాహరణ. పోలిక అనేది చాలా పదునైన కత్తిలాంటిది. ఇతరులతో పోల్చడం ద్వారా మ్యానిప్యులేటర్లు ఒకేసారి చాలా లక్ష్యాలను సాధిస్తారు. అవును, ఇతరులతో పోల్చడం వెనుక ఉన్న ఏకైక సందేశం ఇదే: ఒక వ్యక్తి సరిపోరనే భావనను వాళ్లలో నాటడం. ఈ అభద్రతాభావమే మ్యానిప్యులేటర్కు వాళ్లపై పూర్తి నియంత్రణను ఇస్తుంది. ఈ వ్యూహాలన్నింటినీ చూశాక ఒక విషయం స్పష్టమవుతోంది: ఈ ఆటను అర్థం చేసుకోవడమే దాని నుండి బయటపడటానికి మొదటి మెట్టు. చివరగా గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే, ఈ నమూనాలను గుర్తించడం, మన అంతర్వాణి చెప్పేది వినడం, జరుగుతున్నదానికి గ్యాస్లైటింగ్ లేదా గిల్ట్ ట్రిప్పింగ్ అని పేరు పెట్టడం. ఎప్పుడైతే ఒకరు ఈ ఆటను అర్థం చేసుకుంటారో అప్పుడు దాని శక్తి సగానికి సగం తగ్గిపోతుంది. అవగాహనే మన అసలైన శక్తి. ఈ విశ్లేషణను మనం ఈ ప్రశ్నతో ముగిద్దాం: ఈ వ్యూహాల గురించి తెలుసుకున్న తర్వాత మన సంబంధాలలో ఆరోగ్యకరమైన ప్రభావానికి, హానికరమైన నియంత్రణకు మధ్య ఉన్న తేడాను గుర్తించడం చాలా ముఖ్యం. దీని గురించి ఆలోచించండి.